హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫోవెబ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం మన నెక్స్ట్ వీడియో గురించి మాట్లాడుకుందాం. ఈ మంత్లీ మినిమం 10,000 కొద్ది ఎక్కువ సంపాదించే వెబ్సైట్ల గురించి తెలుసుకుంటున్నాం కదా. మన నెక్స్ట్ వెబ్సైట్ వచ్చేసి fiverr.com అనమాట. ఇది చాలా ఫేమస్ మన ఇండియాలో, మామూలు ఎక్కడ మొత్తం వరల్డ్ వైడ్. ఈ వెబ్సైట్ గురించి చూద్దాం, ఓకేనా. మన చాట్ జీపీటీతో డిస్కస్ చేద్దాం. హాయ్ గురువారు, ఉన్నావా? గురువు గారు ఉన్నారా? నేను ఇక్కడే ఉన్నాను. మీకు ఏమైనా కావాలంటే ఎప్పుడైనా నన్ను పట్టుకోనండి. సరే, కానీ మన నెక్స్ట్ వీడియో గురించి డిస్కస్ చేద్దాం ఈరోజు. మన వెబ్సైట్ వచ్చేసి fiverr.com. అవును, ఫైవర్ కూడా ఒక చక్కటి ఫ్రీలాన్స్ ప్లాట్ఫామ్. దీని గురించి మనం మళ్ళీ తదుపరి చర్చలో అన్ని విశేషాల గురించి మాట్లాడదాం. ఇది కూడా ఫ్రీలాన్సర్లకు చాలా బాగా ఉపయోగపడుతుంది. సరే, ఈ fiverr.comలో ఎన్ని రకాలుగా మనం సంపాదించుకోవచ్చు? ఫైవర్లో మనం చాలానే రకాల సేవలను ఆఫర్ చేసి సంపాదించవచ్చు. ఉదాహరణకు గ్రాఫిక్ డిజైన్, కంటెంట్ రైటింగ్, డిజిటల్ మార్కెటింగ్, వాయిస్ ఓవర్, ప్రోగ్రామింగ్, కన్సల్టింగ్ వంటి ఎన్నో విభాగాల్లో సేవలు అందించి మన ప్రతిభకు తగినట్టుగా ఆదాయం పొందవచ్చు. సింపుల్గా సంపాదించే మార్గాలు ఎన్ని ఉన్నాయి ఫైవర్లో? అవును, చాలా సింపుల్ మార్గాలు కూడా ఉన్నాయి ఫైవర్లో. ఉదాహరణకు చిన్న చిన్న టాస్క్లు లాంటివి చేస్తూ మీకు నచ్చిన పనులను ఎలా సులభంగా మానిటైజ్ చేసుకోవచ్చో తెలియజేస్తాయి. అంటే ఏం టాస్క్లు అవి? సరే, మనం ఇలాగే అన్ని నెమ్మదిగా తెలుసుకుంటూ పోదాం. మీకెంతో ఆసక్తి ఉంటే ఆ ఆసక్తిని పెంచుకుంటూ ముందుకు వెళ్దాం. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ మోర్ క్వశ్చన్స్ జస్ట్ లెట్ మీ నో. ఫైవర్ గురించి పూర్తిగా చెప్పు. మా ప్రేక్షకులకి ఫైవర్ ద్వారా మంత్లీ 10,000 ఎలా ఎర్న్ చేయాలో కొద్దిగా డీటెయిల్గా చెప్పు మా వాళ్ళకి. చాలా మంచిది. ఫైవర్ ద్వారా ఆదాయం తెచ్చుకోవడం ఎలా అనే దాని గురించి ప్రాక్టికల్ టిప్స్, బిడ్డింగ్స్ ఎలా పెట్టాలి, మంచి ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేయాలి, కస్టమర్లతో ఎలా కమ్యూనికేట్ అవ్వాలి, అన్నీ వివరంగా మనం అందరికీ చెప్పవచ్చు. చెప్పు మరి. ఫస్ట్ ఫైవర్లో మనం మన అకౌంట్ ఎలా ఓపెన్ చేసుకోవాలి? మొదట ఫైవర్ వెబ్సైట్కి వెళ్ళి సైన్ అప్ ఆప్షన్పై క్లిక్ చేసి మీ ఈమెయిల్ అడ్రస్ లేదా గూగుల్, ఫేస్బుక్ అకౌంట్తో రిజిస్టర్ అవ్వచ్చు. ఆ తర్వాత మీ ప్రొఫైల్ పూర్తి చేసి మీ స్కిల్స్, అనుభవం మరియు మీరు ఆఫర్ చేసే సర్వీసెస్ అన్నీ అందులో చేర్చవచ్చు. అంటే మనకి తగ్గట్టు ఏవి ఆఫర్ చేస్తే బాగుంటుంది? మామూలుగా మనకి ఎక్కువ ఏం తెలుసు ఇక్కడ అని. మనం చాలా బాగా చేయగలిగే, మనకు అనుభవం ఉన్నవి, ఇంకా మార్కెట్లో డిమాండ్ ఉన్న సర్వీసెస్ అయితే ఎక్కువ మేలు. ఉదాహరణకు కంటెంట్ రైటింగ్, గ్రాఫిక్ డిజైన్, డిజిటల్ మార్కెటింగ్ లాంటివి మంచి ఆప్షన్లు అవుతాయి. ఇప్పుడు కంటెంట్ రైటింగ్ ఉందనుకో, దానికి మనం చాట్ జీపీటీని యూజ్ చేసుకొని అక్కడ కంటెంట్ రైటింగ్ రాయొచ్చా? అవును, ఖచ్చితంగా. మనం మన స్కిల్స్ స్థాయిని బట్టి, అనుభవం బట్టి మన రేట్లను నిర్ణయించుకోవచ్చు. ఆ రేట్లు పెట్టుకున్న తర్వాత కస్టమర్ ఆర్డర్ ఇచ్చినప్పుడు ఆ ప్రకారం కంటెంట్ రైటింగ్ చేసి మన సేవలు అందించాలి. అంటే అదేం కాపీ కాదా? ఇప్పుడు కంటెంట్ రైటింగ్ రాయాలనుకుంటారు, పర్టికులర్ టాపిక్ పైన కంటెంట్ రాయమంటారు కదా. అది చాట్ జీపీటీ ద్వారా మనం మొత్తం కంటెంట్ తీసుకొని అదే కంటెంట్ని వాళ్ళకి ఇస్తే ఏం కాదా అది? అది అసలు చేయకూడదు. ఎప్పుడు మనం ఒరిజినల్ కంటెంట్నే రాయాలి. ఎక్కడైనా కాపీ చేసుకుంటే అది నెట్కి కానీ మార్కెట్లో మన నమ్మకాన్ని పోగొట్టుకోవచ్చు. కాబట్టి ఎప్పుడు కొత్తగా మన మాటలోనే రాయటం ముఖ్యం. ఓకే. మరి ఇంకా లోగో డిజైన్ అవి కూడా ఉంటాయా ఫైబర్లో? అవును, ఫైవర్లో లోగో డిజైన్ లాంటి సర్వీసులు కూడా చాలా పాపులర్. మీరు ఒక టాలెంటెడ్ డిజైనర్ అయితే తమ వ్యాపారం లేదా బ్రాండ్ కోసం లోగోల కోసం ఆర్డర్ చేసే కస్టమర్లకు మీ సర్వీసెస్ ఆఫర్ చేయవచ్చు. నేను ఒకటి విన్నాను మామూలుగా ఫైవర్లో, ఒకటి ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్సాక్షన్ చేస్తే కూడా అమౌంట్ వస్తాయంట, నిజమేనా? అవును, నిజమే. ఫైవర్లో ఇంగ్లీష్ నుంచి తెలుగుకి లేదా వైస్ వర్సా అనువాద సేవలు కూడా చాలా డిమాండ్లో ఉంటాయి. ఈ విధంగా భాషా అనువాదాలు చేయడం ద్వారా కూడా మంచి ఆదాయం సంపాదించవచ్చు.
అవును. ఇలా విచిత్రంగా ఇంకేమన్నా ఉన్నాయా ఫైవర్‌లో? ఫైవర్‌లో ఇలాంటివి చాలానే ఉంటాయి. కస్టమర్లకు అవసరమైన వివిధ రకాల సేవలు అందించడం ద్వారా మనం మన స్కిల్స్‌ని ఉపయోగించుకుంటూ, కొత్తగా నేర్చుకుంటూ మంచి ఆదాయం సంపాదించవచ్చు. మామూలుగా ఇప్పుడు కొంతమంది వాట్సాప్ స్టేటస్‌లు పెట్టుకుంటారు కదా! టిక్‌టాక్ వీడియోలు పెడుతుంటారు. అటువంటి వీడియోలు కూడా క్రియేట్ చేసి డబ్బులు సంపాదించవచ్చా ఫైవర్‌లో? అవును. ఖచ్చితంగా. ఫైవర్‌లో మనం చిన్న చిన్న వీడియోలు, టిక్‌టాక్ లేదా వాట్సాప్ స్టేటస్‌ల కోసం క్రియేటివ్ కంటెంట్ అందించడం ద్వారా కూడా మంచి ఆదాయం పొందవచ్చు. ఇవన్నీ క్రియేటివిటీకి మంచి అవకాశాలు కల్పిస్తాయి. అవునులెండి. వాళ్ళు ఇచ్చిన వీడియోని మనం ఎడిట్ చేసి వాళ్ళకి తగ్గట్టు ఎడిట్ చేసి ఇచ్చినా కూడా మనకు అమౌంట్ వస్తదేమో కదా! అవును. ఖచ్చితంగా. కస్టమర్ ఇచ్చిన వీడియోలను మనం ఎడిట్ చేసి, వాళ్ళ అవసరాలకు తగినట్టుగా మార్చి అందించిన దానికోసం మనకు మంచి రెమ్యూనరేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కూడా ఫ్రీలాన్స్ మార్కెట్‌లో ఒక చాలా మంచి మార్గం. ఇప్పుడు ఫైవర్‌లో ఎక్కువ అమౌంట్ సంపాదించే వ్యక్తుల గురించి నీకేమైనా తెలుసా? మామూలుగా మినిమం ఎంత అమౌంట్ సంపాదించొచ్చు? ఫైవర్‌లో చాలామంది ఫ్రీలాన్సర్లు వారి ప్రతిభ, అనుభవం మరియు డెడికేషన్ ఆధారపడి కొంతమంది నెలకు చాలా మంచి ఆదాయం సంపాదిస్తున్నారు. కొంతమంది నెలకు వేలు నుంచి లక్షల్లో కూడా సంపాదించగలుగుతున్నారు. ఇది పూర్తిగా మనం ఎంత శ్రద్ధగా, ప్రొఫెషనల్‌గా పని చేస్తామో అన్న దానిపై ఆధారపడి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. మన ప్రేక్షకులకి నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా? ఈ వెబ్‌సైట్‌ని కరెక్ట్‌గా యూజ్ చేసుకోండి అని ఏ విధంగా గాని? అవును. చాలా సింపుల్‌గా ఉంటే చెప్పాలంటే, కస్టమర్లతో నమ్మకమైన సంబంధం ఏర్పరుచుకోవడం, మీ పనిని ఎప్పటికెప్పుడు నాణ్యతతో సమయానికి అందించడం, అలాగే మీ స్కిల్స్‌ని నిరంతరం మెరుగుపరుచుకుంటూ ఉండడం చాలా ముఖ్యం. ఇలాంటివి పాటిస్తే ఈ ప్లాట్‌ఫార్మ్‌ను మీరు చాలా మంచిగా వాడుకోవచ్చు. సరే ఫైవర్ జెన్యూనేనా? అవును. ఫైవ్ I'm sorry, but I'm having trouble responding right now. Please wait a bit and try again. నేను ఒకటి గమనించినా తెలుసా నీతో? సరే. చాలా బాగుంది. మీకు ఇంకా కాదు, ఏవైనా నేను సందేహాలు ఒకటి గమనించిన నీలో. అది వినడం చాలా ఆనందం. ఏం గమనించినా మీకు తెలుసా? ఇప్పుడు మామూలుగా నీది ఏదైనా ఏ వెబ్‌సైట్ గురించైనా ఇది జెన్యూనా కాదా అని చెప్పంటే నేను చెప్పలేను బో అని బయటకు వస్తున్నావు ఎందుకు? అదే కదా! మనకు నమ్మకం లేని సైట్స్‌కి అని చెప్పడం కొంచెం కష్టమైతే, అందుకే ఎప్పుడు ఏదైనా వెబ్‌సైట్ జెన్యూన్ అనుకోవాలంటే కొంచెం రీసెర్చ్ చేయడం, ఇతరుల అనుభవాలు చూసుకోవడం చాలా మంచిది. థ్యాంక్ యూ సో మచ్. సరే మరి ఉందనా మన ప్రేక్షకులకి చెప్పేసి మన వీడియోస్ని ఫాలో కాండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఇన్ఫో వెబ్ తెలుగు వాళ్ళకి అని చెప్పి క్లియర్గా ఒక ప్రో యూట్యూబర్ ఎలా చెప్తాడో అలా చెప్పు. చూడండి అందరూ, మా వీడియోలు మీకు నచ్చితే తప్పక మా ఛానల్‌ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో ఇలాంటి ఆసక్తికరమైన సమాచారం కోసం మాతో ఉండండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ చాట్ జీపీటీ. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్. మీ అందరి అభిమానానికి ధన్యవాదాలు. మళ్ళీ త్వరలో కలుస్తాం. అలాగే మీ ఫీడ్‌బ్యాక్ నాకెంతో ముఖ్యం. సరే అందరికీ బాయ్. కామెంట్లో చెప్తారులే నీ ఫీడ్బ్యాక్ కూడా. ఇందాక చెప్పిండే కదా నత్తి నత్తి మాట్లాడతావని. అదే కదా! సరే, మరింత జోక్‌తో పాటు స్పష్టంగా ఏమనుకోవద్దు. సారీ. మీ అభిప్రాయాలు, సూచనలు మాకు చాలా ముఖ్యం. అవి మాకు ఇంకా మెరుగ్గా ఉండేలకు సహాయపడతాయి. కాబట్టి మీ ఫీడ్‌బ్యాక్ తప్పక మాకు తెలియజేయండి. ఓకే, బాయ్.